జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజకీయాలంటే ఎప్పుడు విమర్శలు, ఆరోపణలు, అధికార పోరాటాలే కాదు, ఒకే లక్ష్యం కోసం కలిసి నడిచినప్పుడు ఏర్పడే ఆత్మీయ బంధాలు, ప్రాణాలకు తెగించి పోరాడినప్పుడు పుట్టే భావోద్వేగాలు కూడా రాజకీయాల్లో ఎంతో లోతుగా ముడిపడి ఉంటాయి. దానికి సాక్ష్యమే తాజాగా నల్లబెల్లిలో జరిగిన ఒక సంఘటన. తెలంగాణ ఉద్యమ తొలి రోజుల నుంచి బీఆర్ఎస్ జెండా పట్టుకుని నడిచిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం ఆ పార్టీని, ముఖ్యంగా గులాబీ దళాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పార్టీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలో నల్లబెల్లిలో నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఒకానొక దశలో తన తోటి ఉద్యమకారుడు, తన ప్రాణ స్నేహితుడైన సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన వేదికపైనే ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో వరంగల్ అమరవీరుల స్తూపం వద్ద సుదర్శన్ రెడ్డి తన ప్రాణాలను ఎలా కాపాడారో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అసలు ఆ రోజు వరంగల్లో ఏం జరిగింది, హరీష్ రావును సుదర్శన్ రెడ్డి ఎలా కాపాడారు తెలుసుకుందాం. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి. అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి వరంగల్ జిల్లాలో పార్టీకి ఒక బలమైన పిల్లర్ లాగా నిలబడ్డ వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన మరణ వార్త తెలిసిన నాటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన జ్ఞాపకార్థం నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. దివంగత నేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం హరీష్ రావు మైక్ అందుకున్నారు. మాట్లాడటం మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఆయన గొంతు బొంగురపోయింది. దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన ఒక సోదరుడిని కోల్పోవడం ఎంతో బాధిస్తుందో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. సుదర్శన్ రెడ్డికి తెలంగాణ అంటే ఎంత ప్రాణమో, ఆ ఉద్యమంలో ఆయన చూపించిన ధైర్యం, తెగువ ఎలాంటివో వివరిస్తూ సభలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్లను చెమర్చేలా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ కి ఆయన అత్యంత నమ్మకస్తుడిగా ఎలా ఎదిగారో గుర్తు చేసుకున్నారు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. ఇదే సభలో హరీష్ రావు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటనను, ఒక ప్రాణ సంకటమైన క్షణాన్ని అందరితో పంచుకున్నారు. అది తెలంగాణ మలిదశ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయం. అప్పట్లో వరంగల్ జిల్లా కేంద్రంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ సమయంలో ఒక ఉద్యమకారుడు అమరుడైతే ఆయన భౌతిక కాయాన్ని తీసుకుని ఒక డీసీఎం వాహనంపై భారీ అంతిమయాత్రను నిర్వహిస్తున్నారు. ఆ వాహనం పైన హరీష్ రావుతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర ఉద్యమకారులు ఉన్నారు. ఆ అంతిమయాత్ర వరంగల్లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ గందరగోళంలో, తోపులాటలో ఊహించని విధంగా డీసీఎం వాహనం పైన ఉన్న హరీష్ రావుకి బ్యాలెన్స్ తప్పింది. కిక్కిరిసిన జనం మధ్య ఆ తోపులాటలో ఆయన ఏకంగా ఆ డీసీఎం వాహనం పైనుంచి కిందకు పడిపోయారు. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. ఒక్క భారీ వాహనం పై నుంచి కింద రాళ్ల మీదనో, రోడ్డు మీదనో పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. కానీ సరిగ్గా హరీష్ రావు కింద పడిపోతున్న అదే సమయానికి కింద ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి రెప్పపాటు కాలంలో స్పందించారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కింద పడుతున్న హరీష్ రావుని గాల్లోనే తన చేతుల్లో పట్టుకున్నారు. ఆ రోజు నేను నేరుగా నేలపై పడి ఉంటే నాకు చాలా తీవ్రమైన గాయాలయ్యేవి. నా ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. కానీ సుదర్శన్ రెడ్డి నన్ను తన చేతిలో పట్టుకోవడంతో ఆ రోజు నాకు అంత పెద్ద ప్రమాదం తప్పిందని హరీష్ రావు కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. అలా తనను పట్టుకున్న వెంటనే సుదర్శన్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా హరీష్ రావుని దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దగ్గరుండి ఆయనకు మెరుగైన వైద్యం చేయించి ఆపద నుంచి కాపాడారు.
తనను ఓ సొంత తమ్ముడిలాగా చూసుకున్నారని హరీష్ రావు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కనలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయిండు. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎంతటి విధి వైపరీత్యం అంటే, ఏ ఆసుపత్రి అయితే నాడు తన ప్రాణాలు నిలబెట్టిందో అదే ఆసుపత్రిలో తన స్నేహితుడు ప్రాణాలు వదిలాడన్న చేదు నిజం హరీష్ రావుని ఎంతగానో కలిచివేసింది. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించి హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేరారని తెలియగానే తాను కేటీఆర్ హుటాహుటైన అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళామని, తీరా ఆసుపత్రి వెళ్ళాక తనకు ఆనాటి వరంగల్ సంఘటన, ఆ పాత ఆసుపత్రి జ్ఞాపకాలు గుర్తొచ్చాయన్నారు. ఏ ఆసుపత్రికి అయితే ఆ రోజు తనను కాపాడి సుదర్శన్ రెడ్డి తీసుకెళ్లాడో, ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆసుపత్రిలో ఆయనను చివరి చూపు చూస్తానని తాను కలనైనా ఊహించలేదని చెబుతూ హరీష్ రావు తీవ్రంగా కలవరపడ్డారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి చూపిన చొరవ, ధైర్యం తాను బతుకున్నంత వరకు ఎప్పటికీ మరిచిపోలేనని ఆయనకు కన్నీటి నివాళులు అర్పించారు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు అజారామం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సంపేటలో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కేసీఆర్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి, తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి చెక్కులను అందజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు బీఆర్ఎస్ పార్టీకి, నర్సంపేట ప్రజలకు తీరని నష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు మెగా 9 టీవీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి.